అందరికీ నమస్తే. ఒక నలుగురు ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో బండారం బయటపెట్టేసిండ్రు. ఒక చెరువు ఎఫ్టీఎల్లో ఒక పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. 8 బ్లాక్స్ 47 ఫ్లోర్ల బిల్డింగ్స్ కడుతున్నారు. అంత పెద్ద బిల్డింగ్స్ ఈ గవర్నమెంట్లో కడుతున్నారు. చెరువు ఎఫ్టీఎల్ అంటే చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్. దానిపైన ప్రభుత్వం పైననే నలుగురు ఎమ్మెల్యేలు కోర్టుకు పోయినారు. అసలు ఇది చాలా ప్రభుత్వంలో ఒక పెద్ద చర్చ ఇది. ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రభుత్వం మీద కోర్టుకు పోతే ఆ శాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంటే అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, అసలు దోపిడీ చేస్తున్నది ఎవరు, మెక్కుతున్నది ఎవరు, ఇవన్నీ అంశాల మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను రాసింది ఏంటంటే దోపిడీ ఎవరిదని రాసిన, ఎందుకంటే ఇదంతా జరిగింది వెరీ కాస్ట్లీ భూమి, షేర్లింగంపల్లి కాజాగూడ చెరువు. ఆడ ఈ 27 ఎకరాల 18 గుంటల భూమి, 27 ఎకరాల 18 గుంటల భూమి, ఇది మొత్తం చెరువు ఎఫ్టీఎల్నే ఉందట. ఈ భూమి వాల్యూ 10,000 కోట్లు, ఓన్లీ భూమి వాల్యూ 10,000 కోట్ల రూపాయలు. ఈ ఎఫ్టీఎల్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిందేమో రంగారెడ్డి కలెక్టర్ 2023 ఇచ్చిండు. 2023 జాన్లో ఇచ్చిండు, జనవరి. పోయిన గవర్నమెంట్లో ఇచ్చిండు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రంగారెడ్డి కలెక్టర్ ఇచ్చిండు. ఏంది ఇది ఎఫ్టీఎల్ కాదు అని ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత 2024 అక్టోబర్, అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆడ మొత్తం పర్మిషన్లు ఇచ్చేసింది జిహెచ్ఎంసీ. మొత్తం పర్మిషన్స్, ఇగో 8 టవర్స్ కట్టుకోవచ్చు, 47 అంతస్తులు, ఒక్కొక్క టవర్ 47 అంతస్తులు కట్టవచ్చు, మొత్తం 27 ఎకరాల 18 గుంటల భూమి. కోర్టుకు పోయింది ఎవరంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలు కోర్టుకు పోయినారు. అనిల్ రెడ్డి జడ్చర్ల, మురళీ నాయక్ మహబూబాబాద్, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్, రాజేష్ నాగర్ కర్నూలు. దరిద్రం ఏంటంటే ఈ శాఖ మొత్తం ఇప్పుడు ఈ వ్యవహారం నడిచిన శాఖ మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. మొత్తం ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ అంతా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలు అచానక్ పోలే కోర్టుకు. అసలు ఆ ప్రభుత్వమే ఇచ్చింది పర్మిషన్, సొంత ప్రభుత్వం మీద కోర్టుకు పోయినారంటే ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? ఈ అంశాన్ని వీళ్ళు కొన్ని రోజుల క్రితం హైడ్రాకు కంప్లైంట్ చేసిండ్రు. ఒక 6 months బ్యాక్ హైడ్రాకు కంప్లైంట్ చేసిండ్రు. అది చెరువు శిఖం భూమి ఎఫ్టీఎల్ అది అక్కడ అక్రమంగా కడుతున్నారు, దాన్ని చర్యలు తీసుకోండి అని చెప్పి హైడ్రా రంగనాథ్ వాళ్ళ ఆఫీసులో ఇచ్చేచ్చిండు. ఎవరు? ఈ ఎమ్మెల్యే పోయి ఇచ్చేచ్చిండు. రంగనాథ్ స్పందించలే, పట్టించుకోలే. మరి పేదోళ్ళ ఇండ్లు కొలగొడుతున్నారు కదా, పొద్దుగా లేచి పేదోళ్ళ పొట్ట కొడుతున్నారు కదా ఏడబడితే ఆడ. కానీ ఆడ పోయి మాత్రం అసలు కంప్లైంట్ వచ్చినా కూడా మాకేం తెలియదు అన్నట్టుగా హైడ్రా రంగనాథ్ గారు ఉన్నారు. తర్వాత రంగనాథ్ మీద కంప్లైంట్ చేసిండ్రు. ఎవరికి కంప్లైంట్ చేసిండు? సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేసిండు. పోయి నేను హైడ్రా కంప్లైంట్ చేసిన, ఇంత పెద్ద భూమి గవర్నమెంట్ భూమి, ఎఫ్టీఎల్ అంటే గవర్నమెంట్ భూమే కదా, చెరువు భూమే కదా, ఇట్లా హైడ్రా పట్టించుకుంటలేదు అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి, మీడియాతో అసంతృప్తి వ్యక్తం చేసి సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేసిండు. అసలు దీనిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్మిషన్లు వచ్చినాయి, అన్ని పనులు చేసుకున్నారు. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినాక నిర్మాణాలు జరుగుతాయి కదా, ఈ గవర్నమెంట్ వచ్చినాక నిర్మాణాలు జరుగుతున్నాయి. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎందుకు సపోర్ట్ కాకుండా? ఆయన శాఖ, ఆయన ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేస్తే హైడ్రా చర్యలు తీసుకోకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు ఈ 6 monthsకి వెళ్ళి? ఒకవేళ పోయిన గవర్నమెంటే తప్పు చేసింది అనుకుందాం, బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే దీనికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రంగారెడ్డి కలెక్టర్, తెలుసుగా రంగారెడ్డి కలెక్టర్లు అంటే మొత్తం పరిశాన్ చేస్తున్నారు రాష్ట్రాన్ని, రంగారెడ్డి కలెక్టర్ ఇచ్చిండు. అది తప్పు అనుకున్నప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఆ పర్మిషన్స్ రద్దు చేయొచ్చు. కానీ జిహెచ్ఎంసీ మళ్ళీ ఎట్లా పర్మిషన్లు ఇచ్చింది? ఆడ అందరు కళ్ళ ముందనే చెరువులో ఎట్లా బిల్డింగ్లు కడుతున్నారు? అసలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేస్తే కూడా హైడ్రా ఎందుకు పట్టించుకోలేదు? ముఖ్యమంత్రి గారు ఎందుకు పట్టించుకోలేదు? అసలు ఎవరితో కొల్యూడైనరు? అసలు ఏం జరుగుతుంది దీనిలో? ఇది పిల్లేసిన వాళ్ళు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పిల్ అనేది గవర్నమెంట్ పైన మాత్రమే వేస్తారు. నా మీదనో వ్యక్తిగతంగా ఎవరి మీదనో పిల్లేనికి రాదు. ప్రజా ప్రయోజన వాద్యం అంటే జనాల తరపున మేము ఈ పిల్లేస్తున్నాము, గవర్నమెంటు ఇట్లా అక్రమంగా పర్మిషన్లు ఇచ్చింది, అక్కడ అక్రమంగా కట్టేసుకుంటున్నారు, మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోర్టుకు పోయారు నలుగురు ఎమ్మెల్యేలు. పోతే ఆ నలుగురు ఎమ్మెల్యేలు పోయిన దానికి చీఫ్ సెక్రటరీకి నోటీస్ ఇచ్చింది కోర్టు. తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి ఇచ్చిండ్రు, రెవెన్యూ సెక్రటరీకి ఇచ్చిండ్రు, జిహెచ్ఎంసీకి ఇచ్చిండ్రు, హైడ్రా కూడా ఇచ్చిండ్రు. కోర్టు నోటీసులు ఇచ్చింది. 2 నెలల్లో మీరు ఈ విషయం ఏందో తేల్చాలా, ఎందుకు చర్యలు తీసుకుంటలేరు, ఏమైంది, అసలు ఎందుకు ఆ భూమి ప్రభుత్వ భూమి అయినా కూడా పర్మిషన్ ఎందుకు ఇచ్చింది, మొత్తం వివరాలు చెప్పాలని. అసలు ఇందులో అవినీతి పరులు ఎవరు?
అసలు అవినీతి పరులు ఎవరు? ఇప్పుడు పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి గారు లేకపోతే ప్రభుత్వంలో ఉన్న చాలామంది పోయిన గవర్నమెంట్లో మొత్తం అవినీతి జరిగింది, అవినీతి పరులు అంటున్నారు కదా. అసలు వీళ్ళు సొక్కం అని చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు సొక్కం ఎవరు సొక్కం? అందరూ పోయిన గవర్నమెంట్లో ఉన్న సొక్కమే, ఈ గవర్నమెంట్ ఉన్న సొక్కమేనా? లేకపోతే పోయిన గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే అవినీతి పరులు, ఈ గవర్నమెంట్ వాళ్ళంతా సొక్కమా? సొక్కం అయితే ఇది రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న శాఖలో ఇంత పెద్ద అక్రమాలు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? అసలు దీనిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నైతిక విలువలు ఉంటే స్పందించాలి, నైతిక బాధ్యతగా స్పందించాలి ఆయన. లేకపోతే మీరు ఫెయిల్ అయినట్టు, లేకపోతే వాళ్ళతో కొల్యూటెడ్ అయినట్టు, ఏదో ఒకటి. అసలు 6 months బ్యాక్ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేసినప్పుడే సపోర్ట్ చేయలేదు. ఎందుకు సపోర్ట్ చేయలేదు ప్రభుత్వం? సొంతపాటి ఎమ్మెల్యేలు ఎందుకు కోర్టుకు పోయినారు? ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకు పోయినారు. అసలు వాళ్ళ వ్యవహారం ఏందో తెలియదు. ముఖ్యమంత్రి గారు స్పందించకపోతే, గవర్నమెంట్ స్పందించకపోతే కోర్టుకు పోయినారు వాళ్ళు. సొంత ప్రభుత్వం మీద ఎమ్మెల్యేలు కోర్టుకు పోయి చరిత్ర సృష్టించారు. ఆ ఎమ్మెల్యేలది ఏం తప్పు ఉందో తెలియదు. అది ఇప్పుడే ఎమ్మెల్యేలు ఎందుకు వాళ్ళు ఏం ఆశిస్తున్నారో తెలియదు. కానీ బయటికి మాత్రం ప్రజల కోసం అనేది ఒకటి బయటికి కనిపిస్తుంది, ఎక్స్పోజ్ అవుతుంది. ఈ గవర్నమెంట్ తప్పు చేసింది అనేది ఎక్స్పోజ్ అవుతుంది. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖ అసలు మొన్న చూసినాం కదా, 3 శాఖలు తప్పిస్తారంటే నాకు మున్సిపల్ శాఖ ఉండాల్సిందే అన్న రేవంత్ రెడ్డి గారు. దీనికోసమేనా? వాళ్ళ కుటుంబం మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఎస్ఎఫ్టీకి ఇంత వసూలు చేస్తున్నారు. అపార్ట్మెంట్ల దగ్గర హైడ్రా వచ్చింది, ఏం చేసింది? అన్ని పేదోళ్ళ ఇళ్ళే గులగొట్టినరు. పెద్ద ఒక్కడనే గులగొట్టినరా? తిరుపతి రెడ్డి ఇల్లుతో సహా. ఇప్పుడు డ్రైవర్ సల్కన్ చెరువుల ఫాతిమా కాలేజీ ఉన్నాయి, కనీసం నోటీసులు ఇచ్చిర్రా? సెలవులు వస్తాయి, మేము గులగొడతాం, ఇప్పుడు కాలేజీ నడుస్తుంది అన్నారు. సెలవులు వచ్చినాయి కదా, మళ్ళీ గులగొట్టినరా? పేదోళ్ళవే గులగొట్టినరు. ఈ పెద్ద టవర్స్, చాలా టవర్స్ కట్టినరు అక్కడ మషామ చెరువుల, కూకట్పల్లిలా, ఇంకా చాలా చెరువులా కట్టినరు. ఒక్క టవర్ కన్నా కనీసం జేసీబీ పోయిందా? అసలు ఏం సెటిల్మెంట్ జరిగింది? హైడ్రా దేనికోసం సెటిల్మెంట్ కోసం పెట్టిరని ఇట్లాంటి చూసినప్పుడు అనిపిస్తుంది. ఇక్కడ నిర్మాణంలో ఆల్రెడీ జనాలు ఇంట్లో ఉన్నాయి కూడా గులగొట్టినరు. చూలే గృహప్రవేశం అయిన మరుసటి రోజే గులగొట్టినరు. గృహప్రవేశం అయిందంటే దానిలో ఇంట్లో మనుషులు ఉన్నట్టే కదా, పాతవి కూడా గులగొడుతున్నారు. మరి ఇక్కడ కొత్తగా ఇంకా కడుతున్నారు, కన్స్ట్రక్షన్లో ఉంది. దీన్ని ఎందుకు హైడ్రా పట్టించుకోలేదు, రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు? అసలు వీళ్ళతో ఈ బిల్డర్ ఎవరైనా, ఆయన పేరు వచ్చేసి బి సుబ్బారెడ్డి అంట, బి సుబ్బారెడ్డి. ఈ సుబ్బారెడ్డి గారితో కుమ్మక్కైన వాళ్ళు ఎవరు? ఏ రెడ్డి? రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కైనరా, లేకపోతే రంగనాథ్ గారు కుమ్మక్కైనరా, అందరూ కలిసి కుమ్మక్కైనరా? ఏమైంది? ఇది ప్రభుత్వ భూమి, 10,000 కోట్ల రూపాయల భూమి. అసలు ఎవరి వాటా ఎంత? దీనిలో ఎవరి వాటా కోసం ఎవరు ఇదంతా కూడా నడిపిస్తున్నారో కూడా అర్థమవుతలేదు. ఇది ప్రభుత్వంలో జరిగిన వ్యవహారం కదా, ప్రైవేట్ వ్యవహారం కదా. ప్రభుత్వం మీద సొంత ఎమ్మెల్యేలు కోర్టుకు పోయినాక ప్రభుత్వానికి ఇజ్జత్ ఉందా? ఆ శాఖ నిర్వహిస్తున్న మంత్రి రేవంత్ రెడ్డికి ఏమైనా ఇజ్జత్ ఉందా? ఇది ఫ్రాడ్. ఈ ఫ్రాడ్లో ఎవరెవరు కుమ్మక్కై డబ్బులు దొబ్బేసారో తెలుస్తలేదు. మౌనంగా ఉన్న వాళ్ళంతా దొబ్బేసినట్లేనా? ఏం జరుగుతుందో కానీ దీని మీద ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలేదు. హైకోర్టుకు ఇవ్వడం కాదు, అసలు మీ మీద ఆరోపణ వస్తే, మీ శాఖలో ఇట్లాంటి ఆరోపణ వస్తే ఒక శాఖ మంత్రిగా స్పందించరా? పోనీ ఆ శాఖ ఎవరో ముఖ్య కార్యదర్శిని స్పందించడా? రెవెన్యూ శాఖకు సంబంధించిన ఎవరు స్పందించరా? సిఎస్ కూడా స్పందించరా? ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వరా? మరి ఇప్పుడు ఎవరు వీళ్ళతో, ఈ సుబ్బారెడ్డితో కలిసింది ఎవరు? సుబ్బారెడ్డితో చేతులు కలిపింది ఎవరు? చేతులు కలిపినందుకే మౌనంగా ఉంటున్నారా? ఏం చేయలేక వదిలేసిండ్రా? ఇంతో అంత వాళ్ళతో పర్సంటేజో లేకపోతే ఎంతో ఎస్ఎఫ్టీకి ఇంతనో దొబ్బేసినందుకే అక్రమంగా కడుతున్నా కూడా సపోర్ట్ చేయకుండా కూర్చున్నారా? మీ గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? పర్మిషన్ ఎట్లా ఇచ్చింది? వాళ్ళు ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? మీరు ఎట్లా చూసుకుంటూ కూర్చున్నారు? ఎట్లా మౌనంగా ఉన్నారు? అసలు ఏం జరుగుతుంది గవర్నమెంట్లో? నీతి పరులా, అవినీతి పరులా, ఏమనాలి వీళ్ళను? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.